హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ అండి. ఈరోజు టమాటా చిక్కుడుకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తానండి. నా ఛానల్కి ఇంకా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. నేను పావు చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా. నేనైతే ఉల్లిపాయ మీడియం సైజ్ది ఒక 2 తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయిందాక కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయ ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి కర్రీ. అలాగే నేను హెయిర్ ఆయిల్ తయారు చేస్తాను కదండి. హెయిర్ ఆయిల్ వల్ల ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. కాకపోతే కొంతమందికి లేట్గా వర్క్ చేస్తుంది, కొంతమందికి తొందరగా వర్క్ అవుతుందండి. ఏదైనా హెయిర్ ఆయిల్ మీదే ఆధారపడకూడదండి. మన హెల్త్ ఇష్యూ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అది కూడా మనం గమనించుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా ఉంటుందండి. చూసారా, ఇప్పుడు ఎర్రగా అయిపోయింది ఉల్లిపాయ. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండి. నేనైతే సగంగా కట్ చేసుకున్నాను. మీరు మొత్తం విడిగా తీసి చేసుకున్నా పర్లేదండి. నాకు అలా నచ్చదు కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. మీ ఇష్టం, ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా వేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి నేను నూనెలో మగ్గేలా వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టమాటాలు కట్ చేసుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు ఉన్నాయి కదా, అవి మధ్యలో వేసేసి మూత పెట్టేసుకుందామండి. ఈలోపు మగ్గిపోతాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే ఆ టమాటాలు కొంచెం మగ్గిపోతాయండి. తర్వాత ప్లేట్ తీసేసి మళ్ళీ మనం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి. చూసారా, ఇలా మగ్గిపోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇంకొంచెం ఉడకడానికి, పచ్చివాసన ఉన్న పోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉంచుకున్న తర్వాత తీసి మళ్ళీ మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ కోసము కొంచెం గ్రేవీ రావాలి కదా, అందుకు నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ వేసుకోవాలనిపిస్తే కనుక ఒక 4 తీసుకోవచ్చు, పర్లేదు. నేను పెద్ద టమాటాలు 3 తీసుకున్నానండి. నేను 1/2 కప్ వాటర్ పోసానండి. ఇది ఇలా ఉడకనియాలండి. ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. చూసారా, ఇలా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనము కారం వేసుకోవడమేనండి. ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికిపోయిందండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు నేను దీంట్లో 1.5 స్పూన్ కారం వేసుకుంటానండి. అది మేము వాడే మసాలా కారం. అది మామూలు కారం అయితే ఇంకా తక్కువ పడుతుంది, కారం ఎక్కువ ఉంటే. మసాలా కారం కదా ఇది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి పెట్టుకుందామండి. మొత్తం కారం ఉప్పు మొత్తం కలిసిపోయి ముక్కకు పడుతుంది కదా, టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలిపి పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. చూసారా, గ్రేవీ రెడీ అయిపోయిందండి. మరి పలసగా ఉన్నా బాగోదు, మరి ఎగిరిపోయినా కూడా బాగోదండి. ఒక మీడియంగా ఉంచుకున్నాను నేనైతే, అన్నంలో కలుసుకునే విధంగా. చూసారా, ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి కట్టేసుకోవడమేనండి.
నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చిక్కుడుకాయ టమాటా మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇలాగే చేస్తారా లేదా అనేది. ఓకేనా? హెయిర్ ఆయిల్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదండి. ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ వాడి చూడండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ప్లీజ్ మీకు ఏమైనా హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే నా ఛానల్లో నా యొక్క నెంబర్ ఉంటుందండి, ఆర్డర్ నెంబరు. ఆ నెంబర్కి ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ. చిక్కుడుకాయ టమాటా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.